వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ. సో 6 సీజన్లలో ఇదివరకు ఎప్పుడు జరగని విధంగా ఈసారి సీజన్ 7 ఉల్టా ఫుల్టా బిగ్ బాస్ అయితే ఫైనల్ డే జరిగిందనే చెప్పాలి. సో మనమందరం అనుకున్నట్లుగానే ప్రశాంత్ విన్ అయ్యారు. బట్ ఆయన విన్ అయిన ఆ హ్యాపీనెస్ ఒక 1 డే కూడా ఆయన హ్యాపీగా ఎంజాయ్ చేయలేకపోయారు ఆయన ఫ్యాన్స్ వల్ల. సో మనందరికీ తెలిసిందే వాళ్ళ ఫ్యాన్స్ ఎంత ఘోరంగా రచ్చ చేశారో. మన గవర్నమెంట్ బస్సెస్ని పగలగొట్టడం, ఆ రూట్లో వెళ్తున్న ప్రతి ఒక్క వెహికల్ని పగలగొట్టడం, సంబంధం లేని వ్యక్తులపై దాడులు చేయడం, పోలీసు వెహికల్స్ పగలగొట్టడం లాంటివి చేశారు. అసలు దీంట్లో చాలామంది పొలిటికల్గా ఉంది కొంచెం అని చెప్పేసి అంటా ఉన్నారు. కొందరేమో అమర్దీప్ ఫ్యాన్స్ చేశారంటున్నారు, కొందరేమో పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ చేశారంటున్నారు. మరి ఒకవేళ అమర్దీప్ ఫ్యాన్స్ చేసి ఉంటే మరి అమర్దీప్ది కూడా పగలగొట్టారు, గీతూ రోయల్ది కూడా పగలగొట్టారు కార్స్. సో దీనికి సంబంధించి ప్రశాంత్ పై కేసెస్ కూడా వేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి చిట్టిబాబు గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. నమస్తే సార్, చూసారు కదా మీరు, అసలు మనం అనుకున్నాము పల్లవి ప్రశాంత్ విన్ అయితే ఏ రేంజ్లో ఉంటుంది అనుకున్నామో, అసలు అదంతా లేకుండా ఒక నెగిటివిటీకి స్ప్రెడ్ అయిపోయాడు. ఇది వరకు ఎప్పుడు ఒక విన్నర్కి ఇంత నెగిటివిటీ రాలేదు. అండ్ కేసెస్ అవ్వడం ఇదంతా చూస్తుంటే ఏమనిపిస్తుంది సార్? అది ఓడిన వాళ్ళ ఈర్ష్య అనిపిస్తారు. ఆ పిల్లడు అతనేమో ఫ్రాడ్ చేసి కాదు కదా, ఓడిపోయిన వాళ్ళు ఉన్నారే ఈ శివాజీలు వీళ్ళు, ఈ ఓడిపోయిన వాళ్ళు క్రియేట్ చేసిన దౌర్భాగ్యం ఇది. ఎందుకంటే ఓడిపోయిన వాళ్ళు ఓర్వలేక వాళ్ళు వచ్చేస్తారనుకుని వాళ్ళు అనుకుంటారు, కానీ ప్రజలు అభిప్రాయం వేరుగా ఉంటుంది కదా. ఈ అసలు వీళ్ళ మీద ప్రశాంత్ మీద కేసు ఏంటి అలాంటిదంటే నిర్వాహకుల మీద వేయాలి. నిర్వాహకులు ఏం చేస్తున్నారు? అనవసర కంట్రోల్ ఏమి లేదా, ఊరినే గాలిగా రోడ్డు మీద లాగా చేస్తారు. నిర్వాహకులు ఇంత హంగామా చేసి దాని ఒక పద్ధతిలో కట్టుదిట్టంగా చేయలేదు. నిర్వాహకుల మీద కేసు పెట్టారు. ప్రశాంత్ ఫ్యాన్స్ ఎవరో అలా చేస్తే ప్రశాంత్ ఎలా బాధ్యత అవుతాడు? అలాగే హీరోల ఫ్యాన్స్ అందరూ ఏదో చేస్తూ ఉంటారు, అందుకని హీరోలను అరెస్ట్ చేస్తారా, కేసు పెడతారు. లేదు మరి ప్రశాంత్ మీద ఎందుకు పెట్టారు? నిర్వాహకులు దౌర్భాగ్యంగా మారింది. అందుకని మొన్న కూడా ప్రశాంత్ గెలుస్తాడు అంటూ కూడా నేను గెలుస్తాడని చెప్పాను. గెలుస్తాడు అని చెప్తూ కూడా నేను ఈ ప్రోగ్రాము దరిద్రంగా తయారైతే రాను. ఆ ప్రోగ్రాము లో స్టాండర్డ్కి వెళ్ళిపోయింది. లో స్టాండర్డ్కి వెళ్ళిపోయినా ఇలాంటి అల్లర్లు కాక ఇంకేం జరుగుతుంది? ఒక స్టాండర్డ్లో ఉంటే హుందాగా గెలిచినవాడు సంతోషంగా, ఓడినవాడు హుందాగా కంగ్రాచులేషన్ చెప్తూ అలా ఉంటుంది. ఇక్కడ అది చిల్లర గ్యాంగు, చిల్లరతరంగా తయారయ్యారు. వీళ్ళు ఓటింగ్ కోసం వాళ్ళు మనుషులను ఏర్పాటు చేసుకుంటూ పెయిడ్, ఇప్పుడు వాళ్ళతో డబ్బులు తీసుకుని చేశారు, కానీ ఫలితం దక్కలేదు. దాంతో ఫ్రస్ట్రేషను, ఇలాంటివన్నీ చిల్లతరం. అందుకనమ్మా ప్రోగ్రామ్ యొక్క దీన్ని బట్టే ఎఫెక్ట్ కూడా ఉంటుంది. ప్రోగ్రాము ఎప్పుడైతే చీప్గా ఒక దరిద్రంగా తయారైందో, చిల్లరతరంగా తయారైందో, అక్కడ ప్రోగ్రాంలో చిల్లరతరం ఉంటే బయట వచ్చినా కూడా ఇలాంటి చిల్లరతరమే ఉంటుంది. రాయల్టీ ఎందుకు ఉంటుంది? రాయల్గా ఎందుకు ఉంటుంది? ఉండదు. అందుకని నిర్వాహకులు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని, మనం దిగజారిపోతుంది మన ప్రోగ్రాము, డబ్బుల కోసం మనం చిల్లర పనులు చేస్తున్నాం అనుకుంటున్నారు ప్రజలు. ఈ చిల్లర ప్రోగ్రాము కాబట్టి దీన్ని రెక్టిఫై చేసుకోవాలి. ఆరంభంలో మొదటి సీజను, సెకండ్ సీజను ఎలా గౌరవంగా నడిచిందో ఆ గౌరవానికి మళ్ళీ దీన్ని తీసుకెళ్ళాలి అని నిర్వాహకులు బుద్ధి తెచ్చుకోవాలి, నిర్వాహకులు చేయాలి. కాదు సార్, కానీ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు వాళ్ళ ఫ్యాన్స్ చేసిన దాడిని మనము ఒక వరకు సరేలే, పాపం అతను లోపల ఉన్నాడు, అతనికి తెలియదు అనుకుని వదిలేయచ్చు. బట్ ఇక్కడ ఏం జరిగిందంటే ర్యాలీ చెయ్యొద్దు అని చెప్పేసి లాస్ట్ గేట్ నుంచి TV9 గేట్ దగ్గర నుంచి పంపిస్తుంటే కూడా ప్రశాంత్ వినకుండా ఇదే రూట్ నుంచి వెళ్తానని చెప్పి వచ్చి పోలీసులు ఎంత వద్దు అని, మీరు వీడియో కూడా చూసుంటారు, అది వైరల్ అవుతుంది. వద్దు, ప్రాణాలకు ప్రమాదము, చచ్చిపోతున్నారు బ్రో, మీరు కూర్చోండి కింద అంటే కూడా వినకుండా, నేను రైతు బిడ్డని అంటే ఒక నార్మల్ పర్సన్ గెలిస్తే మీరు ఇలా చేస్తారని పోలీసులని అంటూ పోలీసుల మాటని ఖండించకుండా ఇలా చేశాడు కదా. అంటే ర్యాలీ వద్దని చెప్పినా చేశాడు. సో దాని గురించి కేసు అయింది. కేసు దాని మీద ర్యాలీ వద్దన్నా చేసేయండి. ఇప్పుడు ఇప్పుడు ఈ అల్లరి చేస్తా ఉంటే మరి తన ఇది చూపించుకోవాలి కదా. తన వెనకాల ఎంతమంది ఉన్నారు, తనకు ఆ సంతోషమే. ర్యాలీ ఎంతమంది ఎన్ని ప్రోగ్రాముల్లో ఎప్పుడు విజేతలు పొందినప్పుడు ర్యాలీలు చేయలా? పోలీసులు వద్దని ఎందుకు చెప్పాలి అసలు ర్యాలీని? సార్ అక్కడ సిచ్యువేషన్స్ అంతా బ్యాడ్ గా ఉన్నాయి కదా, సెక్యూరిటీ ఇవ్వాలి. అక్కడ కంట్రోల్లో లేదు సార్. ఎందుకంటే నేను స్టిల్ అక్కడ ఆ ప్లేస్ లో నేను ఆ టైంలో ఉన్నాను కాబట్టి పోలీసులు వ్యాన్స్ ని కూడా పగలగొట్టడం జరిగింది. మేము మా మీడియా వాళ్ళు మేము వీడియో తీసాము. ప్రైవేట్ వ్యాన్స్ పగలగొట్టారు, పార్టిసిపెంట్స్ వ్యాన్స్ పగలగొట్టారు. అసలు అంత నేను అనేది అందుకనే ఇప్పుడు అతని మీద కేసు పెట్టగా అసలు ఈ ప్రోగ్రాము ఇంత అస్తవ్యస్తంగా, ఇంత సెక్యూరిటీ లేకుండా ఎలా చేశారు? చేసిన వాళ్ళు ఎవరు?
నిర్వాహకులు. ఇతను ఓన్లీ గెలిచిన తర్వాత కదా ర్యాలీ ఈ సమస్య. అంతకుముందు అసలు ఆ గొడవకంతా ఏమాత్రం కంట్రోల్ లేకుండా పోలీస్ సెక్యూరిటీ గొడవ ఏమీ లేకుండా ఎలా చేశారు? నిర్వాహకుల మీద కేసు పెట్టండి. మళ్ళీ నిర్వాహకుల మీదే కేసు పెట్టరు. వాళ్ళ మీదే ఎందుకంటే వాళ్ళు పెద్ద వెనకాల పెద్ద బ్యాక్‌గ్రౌండ్ ఉంది వాళ్ళకి. కనుక ఏదో పిల్లల మీద కేసు పెట్టి ఏదో మేము చేసేసామంటే నిర్వాహకుల మీద కేసు పెట్టాలి వాళ్ళు. ఓకే. నిర్వాహకులు అక్కడ పోలీస్ సెక్యూరిటీ లేకుండా, పోలీసు ఇది లేకుండా ఎట్లా చేశారు? ఏమాత్రం ఇంతమంది జనాలు వస్తారు. ఇప్పుడు గతంలో పోయినసారి కూడా వచ్చారు కదా! రిజల్ట్ వచ్చేటప్పుడు చాలామంది జనాలు. ఇప్పుడు జనాలు వస్తారు. వచ్చినప్పుడు మనం కంట్రోలింగ్ ఉండాలి. ఎందుకు పెట్టలా? కొట్టుకుని చావంటే తర్వాత మేము వస్తామనా? సినిమాలో చూపించినట్టు అంతా అయిపోయిన పోలీసులు వచ్చినట్టు అలాగా? అలా వచ్చారా? అలా పోలీసులు అలా ముందు జాగ్రత్తగా వీళ్ళు ఎందుకు చేయలేదు? జనాలు వస్తారు. ఏం గొడవ అయితేనాకే చూస్తాము. గొడవ అవుద్దేమో. ఆల్రెడీ అప్పటికే కాంట్రవర్సీ జరుగుతుంది. రిజల్ట్స్ రావడానికి ముందే నువ్వు శివాజీని అది కొట్టుకున్నారు. సో, ఆ కాంట్రవర్సీ జరుగుతుంటే జాగ్రత్త పడాలి కదా! సో, ఇట్ ఈస్ ద మిస్టేక్ ఆఫ్ ది నిర్వాహకులు. ఆర్గనైజర్స్ మీద కేసు పెట్టారు. వాళ్ళని వెయ్యాలి లోపల అంతే. సార్ అండ్ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇది అంటే లోపల కొంతమంది ఏమంటున్నారంటే నాగార్జున గారికి ఎఫెక్ట్ చేద్దామని చేశారని చెప్పి కొందరు అంటున్నారు. మరికొందరు నాగార్జున అంటే అన్నపూర్ణ స్టూడియోస్‌కి నాగార్జున గారు పెట్టే ఈ షోకి హోస్ట్ చేసే ఈ షోకి ఎఫెక్ట్ చేద్దాము అన్నట్లుగా మాట్లాడుతున్నారు. మరికొందరు ఏమంటున్నారంటే అసలు ఈ షోనే బ్యాన్ చేయాలి. ఇంకా నెక్స్ట్ ఇయర్ నుంచి మనకు తెలంగాణలో ఇక్కడ అసలు ఈ షోనే వద్దని చెప్పేసి అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? కరెక్ట్ అమ్మా. ఇలాంటి షో ఈ ఈ పద్ధతిలో ఈ పద్ధతిలో చేయటం ఖచ్చితంగా బ్యాన్ చేయాలి. వాళ్ళు గతంలో లాగా ఫస్ట్ సీజన్‌లో లాగా చక్కగా ఇంటలెక్చువల్‌గా, ఇంట్రెస్టింగ్‌గా మంచి టాస్కులు ఇచ్చి, మంచి పద్ధతిలో ఫ్యామిలీ అంతా కూర్చొని చూడగలిగే పద్ధతిలో వాళ్ళు గనక చేయగలిగితే, రివైవ్ చేసుకొని చేయగలిగితే చెయ్యాలి. లేకపోతే ఈ చిల్లరతనంగా ఈ రెడ్ లైట్ ఏరియా ప్రోగ్రాముల్లాగా చేయటం అనేది ఖచ్చితంగా బ్యాన్ చేయాలి. తెలంగాణ సంస్కృతికి, తెలంగాణ యూత్‌ని నాశనం చేస్తుంది. ఇవాళ ఎవరు ఫ్యామిలీ చూడట్లేదు. ఫ్యామిలీగా కూర్చొని చూడట్ల. యూత్ ఈ చిల్లర గ్యాంగే చూస్తున్నారు. వీళ్ళు ఈ చిల్లరోళ్ళు చిల్లరతనంగా ఆర్గనైజ్ చేసుకుంటాం, మనుషులు ఏర్పాటు చేసుకుంటూ హంగామా చేయటం తప్పితే ఒక పద్ధతి లేదు. ఒక విధానం లేదు. ఏం ప్రోగ్రాము ఏమిటది డబ్బుల కోసమే చేస్తున్నాం. డబ్బులొస్తాయి కనుక మేము చేస్తున్నామంటే అది చాలా తప్పు. రెడ్ లైట్ ఏరియా కూడా డబ్బులొస్తాయి. అందుకని మూలకి రెడ్ లైట్ ఏరియా పెడదామా? కాదు కదా! అది డబ్బులొస్తాయి. దేనికి పద్ధతిలోనే వస్తాయి. కౌన్ బనేగా కరోడ్‌పతికి రాలా డబ్బులు? మరి దాంట్లో ఎందుకు రాలా? మళ్ళీ ఎప్పుడొస్తదా అని ఎదురెందుకు చూస్తున్నారు ఇప్పటికి ప్రజలు? దాంట్లో ఒక నాలెడ్జ్ ఉంది. ఒక ఇంట్రెస్టింగ్ ఉంది. ఫ్యామిలీ మొత్తం చూసుకుంటే ఎక్కడ అసభ్యత, అసహ్యం లేదు. అసభ్యతతోటి డబుల్ మీనింగ్ డైలాగులతోటి కౌగిలించుకుంటాలు, ముద్దు పెట్టుకుంటాలు, ఒక బెడ్‌రూమ్‌లో పడుకుంటాలు. ఏంటిది? మీకా ఎంతసేపు వాళ్ళ వ్యక్తిత్వం ఇదే వ్యక్తిత్వం లాగేది బయటికి. దాని ప్రోగ్రామ్ యొక్క దీన్నే పోగొట్టేశారు. ప్రోగ్రామ్ యొక్క వాల్యూనే పోగొట్టేశారు. అందుకనే ఇప్పుడు వీళ్ళు నడుపుతున్న పద్ధతిలో ప్రోగ్రామ్ నడవకూడదు. బ్యాన్ చేయాలి. మన సంస్కృతికి, మన సమాజాన్ని సంస్కృతి పాటు సమాజాన్ని నాశనం చేస్తామా? ఇహ ఇలా కలిసి లివింగ్ టుగెదర్ లాగా ఇది చూసి ఇన్‌స్పైర్ అయ్యి నువ్వు నేను ఉందాం ఇలా మొదలవుద్ది. వీళ్ళు కొత్త ప్రోగ్రామ్‌లు జరుగుతూ ఉంటాయి. దరిద్రం అది. అది పోవాలి. సార్ అయితే ఇంకో విషయం ఇక్కడ మనం మెయిన్‌గా గమనించాల్సింది ఏంటిది అనంటే, ప్రశాంత్ బయటికొచ్చాక యాటిట్యూడ్ పెరిగింది అని చెప్పేసి చాలామంది అంటున్నారు. అండ్ అతను ఒక వీడియో రీసెంట్‌గా నిన్న యెస్టర్‌డే నైట్ అనుకుంటా అది రిలీజ్ అయింది. ఏంటంటే ఏదైతే కారు 'బిగ్ బాస్' వాళ్ళు ఇచ్చారో దానిపైన ఒక ఫ్యాన్ చెయ్యేస్తే ఏ చేతి అని చెప్పేసి అనడము. అండ్ ఎంత పాజిటివ్ ఉందో దానికంటే డబుల్ నెగటివిటీ ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోస్. అండ్ మన మీడియాతో పెట్టుకున్నాడు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియానే అతని లైఫ్ ఏంటి, అతని పొలాలేంటి, అతని ఫ్యామిలీ ఏంటి అని ఇంత సపోర్ట్ చేసి మీడియానే ముందుకు తీసుకెళ్ళింది ఇంతవరకి విన్నర్ అయ్యేంత వరకి. అండ్ మీడియాని కూర్చోబెట్టి అసలు ఇవ్వకుండా మళ్ళీ బూతులు యూజ్ చేయడం కూడా జరిగింది మీడియా పైన. అండ్ ఇప్పటికీ తప్పించుకు తిరుగుతున్నాడు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? కరెక్ట్ కాదమ్మా. నేను అదే చెప్తాను. అతనికి ప్రోగ్రామ్‌లో వస్తుందని నేను చెప్పాను కానీ, ఆ ప్రోగ్రామ్ వరకు హి డన్ వెల్. రైతులకి ఇస్తా అన్నాడు. అందుకు ఆ యాటిట్యూడ్ అంతా కరెక్ట్‌గా ఉంది. వస్తదన్నాను గానీ, అసలు మనిషి వ్యక్తిత్వంగా ఈ లో గ్రేడు. అట్లా వెల్ ఎడ్యుకేటెడ్ గానీ, వెల్ కల్చర్డ్ గానీ లేదు. లో గ్రేడు. ఆ లో గ్రేడ్ గనక ఆ ప్రోగ్రామ్‌కి లో గ్రేడ్ సరిపోయేది గానీ, ఒరిజినల్‌గా మనిషిలో ఆ గ్రేడ్ లేదు. ఒరిజినల్ మనిషిగా అతను ఆహ్, రైతులకి ఇస్తా అన్నాడు. ఒక సంతోషం. ఆ మాట మీద సంతోషపడటం తప్పితే, ఒక మాట తప్పితే మిగతా
కనకపు సింహాసనం సునకమ్మ కూర్చున్నట్టే. అంతే. కనకపు సింహాసనం సునకమ్మ ఆ ప్రోగ్రామ్‌లో ఆ అవార్డ్ రావడం, కూర్చుంటం ఇలాంటోళ్ళంతా ఇలాగే చేస్తారు. ఇలాంటి చిల్లరోళ్ళకి దొరికితే ఇలాగే ఉంటది. చిల్లర గ్యాంగ్ అది. చిల్లర గ్యాంగ్ తోటి ప్రోగ్రామ్‌లు చేస్తున్నారాళ్ళు. సో, జనాలే పిచ్చోళ్ళు అంటారా సార్? ఎందుకంటే జనాలే గెలిపించారు. ఈరోజు జనాలే మళ్ళీ నెగెటివ్ చేస్తున్నారు. అంటే ఏదైనా జనాల చేతిలో ఉంది కదా! పాజిటివ్ చేయడం కానీ, నెగెటివ్ చేయడం అంతేనమ్మా. కానీ. జనాలే ఇప్పుడు జనాలు నాకొక్కటి చెప్పండమ్మా. ఇంతవరకు ఇన్ని ప్రోగ్రామ్స్ మొదటి 2, 3 వదిలేయండి. హ్మ్. తర్వాత ఈ ప్రోగ్రాముల్లో గెలిచిన వాళ్ళు విన్నరు. ఎవడన్నా మళ్ళీ తర్వాత మార్కెట్‌లో ఉన్నాడా ఎక్కడన్నా? లేదు సార్. ఎందుకు ఎవరు లేరు? లేరు. ఎందుకు లేరు? ఈ చిల్లరతనం వల్ల ప్రజలు దీనివల్ల ఏమీ రాదు. మే ఇదిగో ప్రశాంత్ అని ఇప్పుడు తర్వాత అయిపోయింది. ఎవ్వడికి వీళ్ళంతా కల్చర్‌లెస్సు, క్యారెక్టర్‌లెస్సు తెలిసిపోతుందిగా గెలవగానే. అవును. గెలిచేంత వరకు అంటే ఆర్టిఫిషియాలిటీ. వాళ్ళ ఒరిజినల్ వేరు. ఇక్కడ ప్రోగ్రామ్‌లోకి ఆర్టిఫిషియల్ అదే నేను చెప్పింది. వీళ్ళంతా అసలు ఆ ప్రోగ్రామ్ వాళ్ళ ఒరిజినాలిటీని బయటికి రావడానికి. ఇదేమో ఒరిజినాలిటీని బయటికి తీయట్లా. అవును. ఆర్టిఫిషియాలిటీ ఎవరికాళ్ళు డ్యూయల్ హిపోక్రసీ తోటి తెచ్చిపెట్టుకున్న ఒక క్యారెక్టర్‌ని చూపిస్తున్నారు. అవును. దా దానికి ప్రజలు మోసపోతున్నారు. ఇది ప్రజల్ని వంచడము, వాళ్ళు ప్రేక్షకులు నా అనుమానం ఇలాగ ఈ ప్రోగ్రామ్ కూడా చూడరు నెక్స్టు. తిడతారు, జనాలే తిడతారు. అవును. నేను నారాయణ గారు, నేను మాలాంటోళ్ళం గొడవ చేస్తున్నా మాట్లాడుతున్నాం కానీ వాళ్ళ పొజిషన్‌లో ఉన్న కొంచెం బ్యాక్‌గ్రౌండ్ అంతా గట్టి బ్యాక్‌గ్రౌండ్ వాళ్ళది. ఇప్పుడు నాగార్జున. నాగార్జున ఒక హీరో తను స్పందించాలి. ఇలాంటి పద్ధతులు లేకుండా నేను చెయ్యను. మీరు పద్ధతిగా మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్ పద్ధతిగా రిజైన్ చేయండి. నేను చేయను అని చెప్పాలి. అంతేగాని నాకే సంబంధం, నేను ఓన్లీ యాంకర్‌ని. అక్కడ ఏం జరుగుతుంది ఏంటో నాకు సంబంధం లేదు అని అంటే ఎట్లా? నిన్ను బట్టే వ్యూవర్సు. అవును. నువ్వు లేకపోతే వ్యూవర్స్ రారు. ఈ అవును. ఈ మొహాలు చూడటానికి ఎవడు రాడు. అవును. నాగార్జున వస్తాడు, శనివారం నాగార్జున వస్తాడని ఏం మాట్లాడతాడు ఏమో ఆ క్యూరియాసిటీలో చూస్తున్నారు. అవును. అంతైతే లేకపోతే వీళ్ళ మొహం వీళ్ళెవరు వీళ్ళని చూడటానికి ఓ థర్డ్ రేట్ సినిమా చూసినట్టు ఉంటుంది వీళ్ళని చూస్తూ ఉంటే. అవును. అంతే తప్పితే ఎవరు రారు. అది నాగార్జున షుడ్ టేక్ కేర్. డబ్బులు తీసుకుంటాం, నా స్టూడియోకి బిజినెస్ వస్తుంది అనుకుంటే ఎట్లా? 10 మందిలో నీ పేరు మీద వెళ్తుంది ప్రోగ్రాము. నీ మర్యాద నీ కల్చర్ చూపించాలి కదా! నాకు డబ్బులొస్తే ఏం పోయినా నాకేం అవసరం కరెక్ట్ కాదు. నాగార్జున షుడ్ రియాక్ట్. నాగార్జున షుడ్ టేక్ స్టెప్స్ టు కరెక్ట్ ది ప్రోగ్రామ్. లేతే చెయ్యను ఎవరు చేయరు ఇప్పుడు. జూనియర్ ఎన్టీఆర్ చేయడు. హ్మ్. వీళ్ళెవరు చేయరు. మళ్ళీ ఎవరో కొత్త వాళ్ళని ఎవరినో పట్టుకొని తీసుకురావాలి తప్పితే ఈ గాలి ప్రోగ్రామ్ ఎవడు చేస్తాడు? సో, సార్ ఫైనల్లీ ఒక క్వెషన్ అడుగుదాం అనుకుంటున్నా సార్. దీనికి మాకు క్లారిటీగా ఆన్సర్ కావాలి. ఏంటంటే, ఇప్పుడు ఇదంతా సిట్యుయేషన్స్ అన్నీ చూసిన తర్వాత అసలు 'పల్లవి ప్రశాంత్‌కి' కప్ ఇవ్వడం రైటా? రాంగా? ఉన్న చెత్తలో మిగతా అంతా పరమ చెత్త. ఇది కొంచెం బెటర్ చెత్త అంతే. అంతే. అందరూ చెత్తగాళ్ళే. ఓకే. ఎవరు దాంట్లో ఎవ్వరూ ఆహా! ఏం చక్కగా చెప్పారు. ఆహా! ఏం బాగా అనటానికి ఎవ్వరు అంత సెటప్‌లో ఎవరు లేరు. అంతా గాలి గ్యాంగులు. ఈ చెత్తలో మిగతా వాళ్ళు పరమ చెత్త అయితే మనోడు చెత్త అంతే. సో, సార్ ఇప్పుడు ఒక విలేజ్ బ్యాకప్ నుంచొచ్చి అసలు ఏం లేకుండా, ఎలాంటి ఫేమ్ లేకుండా అనైతే చెప్పలేము. ఎందుకంటే ఆయన యూట్యూబ్ ఛానెల్ ఉంది, ఫేమ్ ఉంది, అన్నీ ఉన్నాయి. బట్ 'యావర్' అండ్ 'గౌతమ్ కృష్ణ' ఇలా చాలా మందిని చూసుకున్నట్లయితే పాపం ఎలాంటి ఏం లేకుండా, ఫ్యాన్ బేస్ లేకుండా, ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చారు. వచ్చిన తర్వాత గూడా నేను లైక్ 'యావర్‌ది' కూడా చూసాను. వాళ్ళు వెళ్ళి వాళ్ళు చూసుకున్న విధానం, వాళ్ళు చేసుకున్న విధానం 'పల్లవి ప్రశాంత్' గెలవడం వల్లనే ఈ గవర్నమెంట్‌కి ఏదైతే లాస్ అయిందో అది అయింది అని చెప్పి చాలామంది బయట అనుకుంటున్నారు. సో, నెక్స్ట్ 'బిగ్ బాస్' నుంచి ఇంకా కామన్ మ్యాన్‌కి అవకాశం ఇవ్వరు అని అనుకుంటున్నారు. సో, ఇది దీనికేమంటారు? డెఫినెట్‌గా కామన్ మ్యాన్‌కి ఇవ్వరు అనంటే కాదు. కామన్ మ్యాన్‌కి ఇవ్వడు. కామన్ మ్యాన్‌ని సెలెక్ట్ చేసేటప్పుడు ఓ ఓ అతని బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? అతని గతం ఏంటి? గతం ఎట్లా ఉండేవాడు? ఏంటి? అది తెలుసుకొని ఇవ్వాలి. అవును. ఇలాంటి చిల్లరగాళ్ళకి ఇస్తే చూడు అవార్డ్ వచ్చేంత వరకు నటించాడు బ్రహ్మాండంగా. ఆహా! ఓహో! అన్నాడు. ఆహా! అందరూ నాలాంటి వాళ్ళు కూడా చాలా జెన్యూన్‌గా చేస్తున్నాడు అన్నట్టు అవార్డు రావడం అతనికే రావాలి. ఉన్న 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 ట్రాష్‌లో అతనే బెటర్ ట్రాష్ అని చెప్పి రావాలన్నాను. ఇప్పుడు చూడండి అవార్డ్ వచ్చిన మరుక్షణం క్యారెక్టర్ బయటపడిపోతుంది. క్యారెక్టర్ మొత్తం బయటపడుతుంది. ఎంత చిల్లరగాళ్ళు ఈళ్ళు. ఇలాంటి చిల్లరగాళ్ళతోటి ప్రోగ్రామ్స్ ఆడియన్స్‌ని మోసం చేయటం కదా! ఈ ఆర్గనైజర్స్. అవును. డబ్బులొస్తున్నాయని మోసం చీటింగ్. టోటల్ డెలిబరేట్ చీటింగ్ కదా! దరిద్రం అసలండి. ఏ కల్చర్ లేదు. ఏమీ లేదు.
మన సమాజానికి పనికొచ్చేది కాదు, ఒక మెదడుకి మేత కాదు. ఎందుకు ఆ ప్రోగ్రాం? దాన్ని మీడియాని కూడా నేను నిలుస్తున్నాను. నేను మీడియా కూడా అసలు రియల్ దాని మీద ఉన్న రియల్ కానీ దాన్ని బిల్డప్ అంటే మీ మీడియా వాళ్ళదే ప్రోగ్రాం కనుక మీరు దాన్ని నెత్తిని పెట్టేసి ఏదో అయిపోయింది, ఏదో చూసేస్తున్నారు, ఎగబడుతున్నారు. ఎక్కడైనా ఎగబడుతున్నారు. వెంట్రుక ఫస్ట్ 2-3 సీజన్లకి ఇప్పుడు కంపేర్ చేయండి. ఆ 2 సీజన్లో 3 సీజన్లో ఆ టైంకి పనులు మానుకుని వచ్చి కూర్చునేవారు. జబర్దస్త్ అని సారీ బిగ్ బాస్ అని పనులు మానుకొని నా కళ్ళారా చూశారు. పనులు మానుకొని ఏంటంటే బిగ్ బాస్ వస్తుంది అని. ఇవాళ ఎవడొస్తున్నాడు? ఎవరు రావట్లా, అలా ఎగబడి రావట్లా. కానీ మీరు మీడియా ఎత్తేస్తున్నారా? అఖండ సక్సెస్, బ్రాహ్మణ సక్సెస్, గాడి గుడ్డు సక్సెస్, చిల్లర సక్సెస్. సో చూసారు కదా, ప్రజెంట్ అయితే ప్రశాంత్కి సంబంధించి ఇప్పుడు ఎలాంటి క్లారిటీ అయితే లేదు. కేసెస్ అయితే బుక్ అయ్యాయి. ఇందాక మనం చూసుకున్నట్లయితే పోలీస్ స్టేషన్ దగ్గర లాయర్ అనేది వచ్చి ఏదో వాదించడం అయితే జరుగుతుంది. మరి ప్రశాంత్ తప్పించుకు తిరుగుతున్నాడు, మీడియా ముందుకు రావట్లేదు, అండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినా కానీ అతను ఇక్కడ లేడు అని చెప్పేసి అంటున్నారు. ఎక్కడో వెళ్ళి దాచుకున్నాడు అని చెప్పేసి కూడా కామెంట్స్ అండ్ బయట టాక్స్ అయితే నడుస్తూ ఉన్నాయి. మరి దీనికి క్లారిటీ మాకు ఒకవేళ ఏమైనా తెలిస్తే మాత్రం ఖచ్చితంగా మీకు చెప్తాం. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.